హలో ఎవ్రీవన్. నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ 3.0 క్యాబినెట్ మినిస్టర్స్, లిస్ట్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం మనం ఈ రోజు విత్ కోడింగ్ విత్ మినోమిక్ నేర్చుకుందాము. ప్రతి ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ మినిమం మీకు జనరల్ అవేర్నెస్ కి సంబంధించి ఒక క్వశ్చన్ దీని నుంచి పడుతుంది. అలానే ఈ టాపిక్ మీకు చాలా వరకు వేరే వేరే సబ్జెక్ట్స్ లో లైక్ పాలిటిక్స్ సంబంధించి కానీ ఇలా వేరే వేరే సబ్జెక్ట్స్ లో కూడా ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అటు కరెంట్ అఫైర్స్ లో, ఇటు జీకేలో, అటు పాలిటీలో ప్రతి చోట యూజ్ అయ్యే ఇంపార్టెంట్ టాపిక్. అట్ ద సేమ్ టైం మనకి ఈ టాపిక్ నుంచి మినిమం ఒక క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్ లో ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందరు మినిస్ట్రీస్ ని 1 by 1 మనం విత్ కోడింగ్ విత్ ఇమేజెస్ విత్ మినోమిక్స్ నేర్చుకుందాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ చూసుకుంటే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో మనకి పిఎం గారు ఉంటారు. ఆయనతో పాటు క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. దాని తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఉంటారు ఇండిపెండెంట్ చార్జ్ తో. మినిస్టర్ ఆఫ్ స్టేట్ నార్మల్ గా ఉంటారు. వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ తెలుసు కదా మీ అందరికి. పిఎం గారు సింగిల్ గా ఉంటారు అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఇంపార్టెంట్ ఏవైతే పెద్ద పెద్ద పదవులు ఉంటాయో లైక్ జలశక్తి మినిస్ట్రీ కానీ, పెట్రోలియం మినిస్ట్రీ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద మినిస్ట్రీస్ నేషనల్ లెవెల్లో ఏవైతే మినిస్ట్రీస్ ఉంటాయో అవన్నీ తీసుకుంటారు. అవి అయిపోయిన తర్వాత చిన్న చిన్న మినిస్ట్రీస్ జరుగుతాయి కదా, అంటే ట్రైబల్ అఫైర్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న మినిస్ట్రీస్ ఉంటాయి కదా. సో అలాంటి చిన్న మినిస్ట్రీస్ కి సంబంధించి మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ విత్ ఇండిపెండెంట్ చార్జ్ వాళ్ళు డీల్ చేస్తారు. అయితే వీళ్ళిద్దరిని అసిస్ట్ చేయడానికి మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఉంటారు. వీళ్ళిద్దరిని అసిస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇండిపెండెంట్ గా ఏముండరు. ఓవరాల్ గా చూసుకుంటే ఎంతమంది ఉన్నారు సార్ అంటే మనకి ఇప్పుడు 72 మంది ఉన్నారండి. మనకు మొత్తంగా 72 మంది. వీళ్ళ 72 మంది పేర్లు మనం పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒక్కొక్కటి నేను చెప్తూ వెళ్తాను, జస్ట్ వింటూ వెళ్ళండి అంటే. రైట్, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మన నరేంద్ర మోడీ గారు. ఆయన ఎక్కడి నుంచి పాల్గొన్నారండి? ఎంపీ సీట్కి ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎక్కడి నుంచి గెలిచారు అంటే మనకి వారణాసి నుంచి గెలిచారు. రైట్, ఎంపీగా మనకి నరేంద్ర మోడీ గారు వారణాసి గురించి గెలిచారు. అయితే ఆయన మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ ప్రతి మనకి సీఎం గా తీసుకున్నా కానీ పిఎం గా తీసుకున్నా కానీ చాలా వరకు ఈ మినిస్ట్రీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అండ్ అటామిక్ ఎనర్జీ పెద్ద పెద్ద మినిస్ట్రీస్ అండి. అటామిక్, న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో స్పేస్ కి సంబంధించి ఇవన్నీ ఈ 3 మినిస్ట్రీస్ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అన్ని ఆయన చేతిలోనే ఉంటాయి. దాని తర్వాత పాలసీ ఇష్యూస్ కానీ అదర్ పోర్ట్ఫోలియోస్ ఎవరికి అలాట్ అయిపోయినా మనకి పిఎం గారికి ఇండైరెక్ట్ గా అలాట్ అయిపోతుంది. సో ఇంతవరకు మనకు తెలిసిందే. రైట్, ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అంటే రాజ్నాథ్ సింగ్ గారికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇచ్చారు. ఎలా గుర్తుపెట్టుకుంటాము? మనం చూసుకుంటే రాజు గారు వాళ్ళ రాజ్యానికి సంబంధించి డిఫెండ్ చేస్తూ ఉంటారు. అంతే కదా, ఎవరైనా యుద్ధానికి వచ్చారనుకోండి ఏం చేస్తారు? ముందు రాజుగారు వచ్చి నుంచుంటారా, కత్తి తీసుకొని డిఫెండ్ చేయడానికి రెడీగా ఉంటారు. రైట్, రాజుగారు రాజ్నాథ్ సింగ్ గారు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ని చూస్తున్నారు. రైట్, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇలా కోడింగ్ మినోమిక్స్ తో మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? వేరే వేరే చాప్టర్స్, వేరే వేరే సిలబస్ ఎన్టీపీసీకి సంబంధించి కానీ ఎస్ఎస్సికి సంబంధించి కానీ అన్ని కోర్సు మన యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మనకి స్టాండర్డ్ సబ్జెక్ట్స్ కన్నా, స్టాండర్డ్ పుస్తకాల కన్నా ధీటుగా ఉండే కంటెంట్ ఉంటుంది మన దగ్గర. రైట్, అండ్ మోర్ ఓవర్ ఎలా ఉంటుంది సార్ మన క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే కోడింగ్ తో, ఇమేజెస్ తో, వీడియో యానిమేషన్స్ తో. ఒక్కసారి యూట్యూబ్ ఛానల్లో చూడండి, డెమో లెక్చర్స్ చాలా ఉన్నాయి. రైట్, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి విత్ ఫొటోస్, విత్ పీడిఎఫ్, విత్ వీడియోస్. మనకి పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది అండ్ ప్రింటబుల్ ఫార్మాట్ లో కూడా మన దగ్గర పీడిఎఫ్ మెటీరియల్ అవైలబుల్ గా ఉంటుంది. డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఓరియంటెడ్ టెస్ట్లు, ఫుల్ అండ్ టెస్ట్లు కూడా మన యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఆప్టిట్యూడ్ కి సంబంధించి లెక్చర్స్ కానీ, రీజనింగ్ కి సంబంధించి లెక్చర్స్ కానీ విత్ కోడింగ్ అండ్ విత్ ట్రిక్స్. నార్మల్ సబ్జెక్ట్స్ లోనే ఇంత ట్రిక్స్ ఉన్నాయంటే రీజనింగ్, ఆప్టిట్యూడ్ లో ఇంకెన్ని ట్రిక్స్ ఉండాలి? పెన్ను పేపరు యూజ్ లేకుండా అంత ఈజీగా, అంత సింపుల్ గా నేను ఆప్టిట్యూడ్, రీజనింగ్ మన యాప్ లో చెప్పున్నాను. ఎవరైనా కావాలి అంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ హిస్టరీకి సంబంధించి హరప్పన్ సివిలైజేషన్ మొదలుకొని మొత్తం విజయనగర సామ్రాజ్యము, గుప్తా ఎంపైర్, ఇలా ప్రతి టాపిక్ కోడింగ్ తో గుర్తుండేలాగా. హిస్టరీలో ఇయర్స్ గుర్తుండవు కదా, నా కోడింగ్ తో చదవండి, గుర్తుండిపోతుంది. పాలిటీలో ఆర్టికల్స్ గుర్తుండవా? అండ్ జిఎస్ లో ఈ పుస్తకాలని, ఫస్ట్ ఇన్ వరల్డ్ అని, బయోస్పియర్స్ అని, గేమ్స్ అని ఇవన్నీ గుర్తుండవు. ఎయిర్పోర్ట్స్, ఈ పేర్లన్నీ స్టాటిక్ అండి. ఇవాళ చదివారు అంటే రేపు పొద్దున్న మర్చిపోతారు. కోడింగ్ తో చదవండి, అద్భుతంగా గుర్తుంటుంది. ఎకానమీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి కానీ, అట్ ద సేమ్ టైం జనరల్ సైన్స్ లో ఫిజిక్స్ ఫార్ములాస్, కెమిస్ట్రీ ఈక్వేషన్స్, దాని తర్వాత బయాలజీకి సంబంధించి ఆ చెట్టు పేరు, ఆ ఆర్గాన్ పేరు, మన కళ్ళల్లో ఎన్ని రకాల ఆర్గన్స్ ఉంటాయి, ఇవన్నీ గుర్తుండవు. సో గుర్తు పెట్టుకోవడానికే కోడింగ్ తో చదవాలి. 1% ఛాన్స్ కూడా మీ సిలబస్ మిస్ అవ్వకుండా ప్రతి టాపిక్ నేను యాప్ లో కవర్ చేసిస్తాను. రైట్, అండ్ మోర్ ఓవర్ ఈ ప్రైస్ మనకి 999కే. మీరు నార్మల్ గా జిఎస్ కొనుక్కోవాలి అనుకుంటే 2-3 పుస్తకాలే 1000 రూపాయలు అవుతాయి. కానీ విత్ కోడింగ్ విత్ పీడిఎఫ్ మెటీరియల్ నేను ప్రింట్ చేసి ఇస్తున్నాను. రైట్, మీకు 999కి అవైలబుల్ గా యాప్ లో ఉంది.
అండ్ 1399 కి ఆప్టిట్యూడ్ రీజనింగ్ కూడా దొరుకుతుంది. ఎవరైనా కావాలి అనుకుంటే ఇవ్వాలే కోర్స్ తీసుకుంటారు. నెక్స్ట్ మినిస్ట్రీ చూసుకుంటే మనకి అమిత్ షా గారు. అమిత్ షా గారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అను మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్స్ చూసుకుంటూ ఉంటారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే అమిత్ షా గారు హోమ్ అఫైర్స్ హోమ్ మినిస్టర్ అని మనకు తెలిసిందే. కోఆపరేషన్ ఎలా చూసుకుంటామంటే హోమ్ అఫైర్స్ కదా, పోలీసులందరూ ఆయన చేతిలో ఉంటారు. మనం ఏం చేయాలి అంటే కొద్దిగా కోఆపరేట్ చేస్తూ ఉండాలి పోలీసులందరితో. ఇప్పుడు బాగా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయండి, లేదంటే పెద్ద ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నాయి. ఆ టైంలో మనం ఏం చేయాలి, ర్యాలీలు ధర్నాలు జరుగుతున్నప్పుడు పోలీసులతో కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయాలనుకుంటే ఆ తొక్కిసాట్లో ఇవన్నీ పడిపోయి మన ప్రాణాలకి ముప్పు వస్తుంది. సో పోలీసులతో ఎప్పుడు కోఆపరేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ గారు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కి సంబంధించిందండి. రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఒకటి గడ్ 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 అని చెప్పి బుల్లెట్ వేసుకొని వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు, రోడ్డు మీదకి వెళ్తారు కదా, గడ్ 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 అలా అయినా, లేదా గతుకులు, మనకి హిందీలో గడ అంటే మనకి గతుకులు పడ్డ రోడ్డు అని చెప్పి, గతుకులు, రోడ్ల మీద గతుకులు ఉంటాయి కదా, సో అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి శ్రీ జేపీ నడ్డా గారు అండి, జగత్ ప్రకాష్ నడ్డా గారు. ఈయన అండర్లో ఏమేమి ఉన్నాయా అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ ఈయన అండర్లో ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్, మన బాడీ ఎలా అయిపోయిందంటే కెమికల్స్ కి అడ్డాగా మారిపోయింది. అవునా, బాడీలో మొత్తం కెమికల్సే ఉండిపోయినాయి. ఆ ఫెర్టిలైజర్స్, కెమికల్స్, మనం ఏమి తిన్నా సరే, ఒక కూరగాయ తిన్నామా ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వాడే తయారు చేస్తున్నారు. మన హెల్త్ అంతా పోతుందా, హెల్త్ అంతా, ఫ్యామిలీ వెల్ఫేర్ పోతుంది, హెల్త్ పోతుంది. సో ఇలా మన బాడీ మొత్తం అడ్డాగా మారకూడదు, కెమికల్స్ లేదా ఫెర్టిలైజర్స్ అడ్డాగా మారకూడదు, ఆర్గానిక్ ఉండాలి, ఫ్యామిలీ వెల్ఫేర్ మొత్తం ఉండాలి, అడ్డాగా మారకూడదు నడ్డా గారు. రైట్, ఇలా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ మనకి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్. ఈయన ఏం చూస్తున్నారయ్యా అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్ అండ్ వెల్ఫేర్, దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చూస్తున్నారు. ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అనగానే చౌదరి గారు గుర్తొస్తున్నారా, చౌహాన్ అనగానే చౌదరి గారు గుర్తొస్తూ ఉండాలి మీకు. చౌదరి గారికి గ్రామంలో బాగా పొలాలు ఎక్కువ ఉన్నాయి, అగ్రికల్చరు బాగా పొలాలు ఎక్కువ ఉన్నాయి కదా, రూరల్ అంటే విలేజెస్. ఓకే, పొలాలు ఎక్కువ ఉన్నాయి, చౌదరి గారికి పొలాలు ఎక్కువ ఉన్నాయి రూరల్లో. రైట్, ఇవన్నీ ఆ మినిస్టర్స్ వాళ్ళని ఉద్దేశించి కావండి, మనం గుర్తుపెట్టుకోవడానికి. మనం కొద్దిగా మినోమిక్ తో మనం బాగుపడడానికి కొద్దిగా మినోమిక్ తో మనం నేర్చుకుంటున్నాం అంతే. నెక్స్ట్ చూసుకుంటే నిర్మలా సీతారామన్ గారు. ఈ 72 మంది అన్నాను కదండి మినిస్టర్స్, ఇందులో లేడీస్ ఎంతమంది ఉన్నారయ్యా అంటే మనకి 2 కనిపిస్తారు. అందులో ఒకటి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇందాక కోఆపరేట్ వచ్చింది, కోఆపరేట్ ఎవరితో చేయాలి, పోలీసులతో చేయాలి. ఇక్కడ కార్పొరేట్ అండి, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కదా మనకి, సాఫ్ట్వేర్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి మనకు తెలుసు, బడ్జెట్ మేడం గారేగా ప్రవేశపెట్టేది, ఫైనాన్స్ మినిస్టర్ అని మనకు తెలుసు. కార్పొరేట్ ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే మన కార్పొరేట్ కంపెనీలు అన్ని ఎలా నడుస్తాయండి, సాఫ్ట్వేర్ కంపెనీలు. ఎప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ అలాగనే మనకి డబ్బులు, ట్యాక్సులు ఇవే గుర్తొస్తూ ఉంటాయి. కార్పొరేట్ లైఫ్, మంచి మంచి శాలరీస్, ఫైనాన్స్ కి సంబంధించి అదంతా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మనం, ఫైనాన్స్, కార్పొరేట్. నెక్స్ట్ మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఉన్నారండి. ఈయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మనకి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. ఎలా గుర్తుపెట్టుకుంటామయ్యా అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఏంటి, బయట రాజ్యాలతో ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రష్యాలో ఏమన్నా ప్రాబ్లం జరుగుతా ఉంది, మనం రష్యా గురించి ఏమన్నా మాట్లాడాలి అంటే జయశంకర్ గారే వెళ్ళి మాట్లాడతారు. రష్యాతో ఏమన్నా లావాదేవీలు చేయాలన్నా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయాలన్నా, ఏమన్నా సరే, లేదా అమెరికాతో ఏమన్నా సంబంధాలు చేసుకోవాలి, ఇలా ఏది చేయాలన్నా సరే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారే చూసుకుంటూ ఉంటారు. బయట కంట్రీస్ తో డీల్ చేయాలంటే శుభ్రంగా మాట్లాడాలి, అందుకనే సుబ్రహ్మణ్యం గారే మాట్లాడుతూ ఉంటారు, శుభ్రంగా మాట్లాడాలి. దీనికి సంబంధించి ఫుల్ వీడియో యాప్ లో అప్లోడ్ చేసింది, ఎవరైనా కావాలి అనుకుంటే వెళ్ళి యాప్ లో చూసేయవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు మెటీరియల్ కూడా యాప్ లో అవైలబుల్ గా ఉంది, ఎవరైనా కావాలని అనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.